హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ భవి వ్లాగ్స్. మనమైతే ఈరోజు అలసంద వడలు చేస్తున్నాము. దాన్ని 6 గంటలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ముందైతే 6 గంటలు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. మన వడలకి ఎట్లాగైతే మిక్సీ పట్టేసుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం. పట్టేసుకున్నాము. ఇలా అయితే పేస్ట్ పట్టేసుకొని మనం వడలకి ఏ విధంగా అయితే పెట్టేసుకుంటామో ఆ విధంగా పెట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాం. అలసంద వడలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వడలకి మనం నానేసుకునే ముందు 1 కప్పు అలసందలు నానేసి దాంట్లో 1 స్పూన్ మినప్పప్పు కూడా నానేసామంటే ఆ జిగురు ఆ క్రిస్పీనెస్ అనేది వడలకి యాడ్ అవుతుంది. బాగుంటుంది. వడలు కూడా జ్యూసీగా క్రిస్పీగా బాగుంటాయి. మనం మిక్సీ పట్టుకున్నాకైతే పక్కన పెట్టేసుకొని వడలు కాల్చుకునే దానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాం. మనం డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ సరిపోద్దో అంత ఆయిల్ అయితే పోసేసుకున్నాం. అంత ఆయిల్ అయితే పోసుకొని మనం ఇందులో కరివేపాకు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అల్లం సన్న ముక్కలుగా తరిగి కానీ వేసుకుంటే రుచికి తినడానికి రుచి బాగుంటాయి. మనమైతే ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం. పోయి మసాలా చూపి వల్లేస్తున్నాం. మనం ఇలా అయితే వడలు ఈ విధంగా అయితే వడలు ఇట్లా వేసేసుకున్నాం. మసాలా కూడా చెప్పి ఇవైతే మనం గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వడలు అయితే ఎంత టేస్టీగా మనకు కూడా హెల్తీగా కూడా స్నాక్స్ లాగా వదిలే ఏం చేసావు? ఇలాగైతే అలసంద వడలు చేసేసుకున్నాము. ఇవి ఎంత ఆరోగ్యానికి కూడా మంచిది అలసందలు.